హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సాంబార్ రైస్కి ముందుగా వెజ్జెస్ అన్ని కట్ చేసుకోవాలి. 1 కప్ రైస్, హాఫ్ కప్ పప్పు తీసుకొని నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర అండ్ కొద్దిగా మిరియాలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి అండి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోవాలి. అలాగే వెజ్జెస్ అన్నీ వేసుకొని మంచిగా నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిలో కొద్దిగా పసుపు, కారం, అలాగే తగినంత సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి అండి. ఫ్రై చేసుకున్న వాటిలో నానబెట్టుకున్న రైస్ అనేది వేసుకొని నీట్గా కలుపుకోవాలి అండి. అలాగా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని 5 మినిట్స్ హై ఫ్లేమ్, 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా టామరిన్ రసం వేసుకొని 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత